హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ గుడ్ ఫ్రైడే అని నాకు చాలా సంతోషం ఉంది. అయితే మీరు అందరూ దేవునికి ఇష్టానుసారంగా ఉండండి. ఈరోజు మరి కలవరిగిరిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కలవరిగిరిలో మన కొరకు ప్రాణాన్ని పెట్టి మానవాళి సమస్త పాపముల కొరకు ఆయన రక్తాన్ని కార్చిన దినం అన్నమాట. మరి దానికి సాదృశ్యంగా మనం ఈ రోజును మనం యేసు ప్రభు వారు కలవరిగిరిలో ప్రాణ త్యాగం చేసిన దినంగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రార్థనలోనూ ఎక్కువగా దేవుని ధ్యానంలోనూ ఉండండి. ఎందుకంటే మరి దేవుళ్ళు ఉండాలి ఎక్కువగా. మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో కొన్ని విషయాలు చెప్పాలి అని ఆశించాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలగగొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆయన వాక్యం ద్వారా మరి దేవుడు కొన్ని విషయాలు సెలవిస్తాయి అనుకున్నాడు అనమాట. ఆనాడు యేసు ప్రభు వారు రాకమునకు యెషయా ప్రవక్త దీని గురించి ప్రవచించాడనమాట. మరి ఆయన చెప్పినట్లుగా మరి ప్రవచించినట్లుగా దేవుడు తన ద్వారా పలికించినట్లుగా మరి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అనమాట. మరి ఒక నిజమైన సంఘటన మీకు చెప్తాను. రోమా సైన్యంలో 4 విధాలైన శాఖలు ఉంటాయి అన్నమాట. ఆ శాఖల్లో మరి కొరడాలు ఉంటాయి కదా. ఆ కొరడాలకి ఒక కొరడా కొడితే 16 కుట్లు పడతాయి అన్నమాట. అయితే ప్రైజన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా తీసేటప్పుడు మరి ఆ డైరెక్టర్ గారు నిజంగా దీన్ని చేయాలని చెప్పి దాన్ని తీసే ఆ డైరెక్టర్ గారు మరి ఆయన యాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన యేసు ప్రభువు నమ్ముకోలేదన్నమాట. కానీ బాగుంటాడు, ఫేస్ బాగుంది, యేసు ప్రభు వారు లాగా ఉండిద్ది, తీద్దాం ఇతని శాఖ అని చెప్పి కొంత ధనానికి మాట్లాడి వచ్చినప్పుడు ఆయనకి ఆర్టిఫిషియల్ శరీరం ఉండిద్ది కదా, ఆ శరీరాన్ని ధరింపజేయడం జరిగిందనమాట. దాంట్లో ఒక 40% వరకైనా మనం దాన్ని చేయాలి, యేసు ప్రభు వారు పొందిన శ్రమను చూపించాలి అని వాళ్ళు ఆశించడం జరిగింది. మొదట 2 సార్లు కొట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఆర్టిఫిషియల్ శరీరం కాబట్టి మనిషి శరీరం లోన ఉంది కాబట్టి ఆయనకి ఏం అవ్వలేదన్నమాట. కానీ మూడవసారి కొట్టినప్పుడు అది ఆర్టిఫిషియల్ శరీరం ఆ శరీరంలో నుండి ఈ మనిషి శరీరంలోకి వెళ్ళిందనమాట. అప్పుడు వెంటనే అంబులెన్స్ వచ్చిందనమాట. అప్పుడు ఆయన 16 కుట్లు పడ్డాయి అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దీని విషయం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక్క కొరడా దెబ్బకి 16 కుట్లు పడ్డాయి అన్నమాట. మరి అప్పుడు ఆ సమయాన ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆయన తలకాయ మీద ఎంతో చేశారు. అప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడో చూడండి ఒకసారి. ఇదల్లా ఎవరి కోసం చేశాడు తెలుసా? మన కొరకే. ఎందుకంటే చిన్న పాపం చేసినా కూడా అది తప్పు కిందే వచ్చింది. ఆ తప్పు వలన శిక్షా విధిలోకి వెళ్తున్నారు. ఆ శిక్షా విధి నుండి తప్పించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు అనమాట. ఒక కొరడా కొట్టినప్పుడు 16 కుట్లు పడ్డాయి, శరీరం ఎంతో నలిగింది. ఆ తరువాత ఏం జరిగింది? ఆ యాక్టర్ అంటే యేసు ప్రభు వారిలాగా నటించే జిమ్ కెవిల్సన్ ఆయన డైరెక్టర్ గారిని అడిగాడు, ఇదెల్లా నిజమా, అసలు ఇంత బాధపడ్డా దేవుడు అని అడిగితే, అవును, మనం చూపించే దాంట్లో 40% మాత్రమే మనం చూపించగలుగుతున్నాం, 60% చూపించడం ఎవరి
వల్ల కాదు అని ఆ డైరెక్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క దెబ్బకి మరి ఆనాడు అంత ఇబ్బంది పడ్డారు కదా, యేసు ప్రభు వారు మన కొరకు ఎంతో చేశాడనమాట త్యాగం. ఆయన శరీరం నలగొట్టబడింది అనమాట. అప్పుడు ఆ యాక్టర్ గారు జిమ్ కెవిల్సన్ మరి మోకాళ్ళ మీద ఆ మంచం మీదే అంటే ఎంతో గాయపరచబడ్డాడు కదా, మోకాళ్ళ మీదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని తన దేవుడిగా చేసుకొని ఆయనకి ఇష్టానుసారంగా బతికాడనమాట. తన జీవితంలో ఎంతో జ్వరం ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ శరీరం నుంచి చేసినా కూడా ఎంతో జ్వరంతో ఉన్నా కూడా ఆయన యేసు ప్రభు వారికి తీయాలి అని చెప్పి తీశాడనమాట. ఇక్కడ మనం విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈనాడు ఉన్న ఒక యాక్టర్ అంత ఇబ్బంది పడితే మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో త్యాగం చేశాడనమాట. అలాగే మన సమానార్థమైన శిక్ష ఆయన మీద పడిందనమాట. ఇప్పుడు ఆయన మీద పడిందనమాట. అలాగే మనకు స్వస్థత అంటే మనం చేయడం వల్ల పాపాలు, రోగాలు, శాపాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటి నుండి మరి ఆ సమయాన అంత త్యాగాన్ని దేవుడు చేశాడు. అది ఎవరి కొరకు తెలుసా? నీ కొరకు, నా కొరకు. మీరు ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకోకపోయి ఉంటే నమ్ముకోండి అన్నమాట. అలాగే ఇంకొకటి తెలుసా, మరి ఇక్కడ రాయబడి ఉన్నది 6వ వచనం చూసుకున్నట్లయితే ఏమనుందంటే, మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిదిమి. మనందరం గొర్రెలు త్రోవ తప్పి ఎలాంటి పడితే అలాంటి తప్పులు చేస్తూ ఎట్లా పడితే అట్లా ఉందామన్నమాట. అప్పుడు ఆయనకి ఇష్టమైన త్రోవ మనలో ప్రతి ఒక్కడు తొలిగాడనమాట. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవ తొలిగాడు. అలా తొలిగి ఎలా పడితే అలా ఉండాలన్నమాట. అయితే యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపింది. అంటే మన మీద ఎంతో ప్రేమ ఉంచి తన ప్రియ కుమారుని పంపి మరి ఆ దోషాన్ని ఆయన మీద మోపాడనమాట. ఇదల్లా మన కొరకేనమాట. మీరు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోకపోతే సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీరు ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకొని నామకార్థంగా ఎలా పడితే అలా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దూషిస్తూ, చండాలంగా బ్రతుకుతూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పగ, చండాల తత్వాలు, ఇబ్బందికరమైన విధాలు, దేవుని ఆజ్ఞలు పాటించకుండా దూషిస్తూ, పగ పెట్టుకుంటూ, అసూయ పెట్టుకుంటూ ఉంటున్నారా? అలా ఉండవాకండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమను నేర్పారు. అలా మనం ప్రేమతో ఉండాలన్నమాట. అంతేగాని దాన్ని తప్పకూడదన్నమాట. అలాగే ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు నమ్ముకున్న వారికి కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థంతోనూ, చండాలంతోనూ, మత్సరంతోనూ, అబద్ధాలు ఆడతా, పాపాలు చేస్తా, ఏముందలే దేవుడు ఉంటాడులే, ఏముందలే ఏం ఉందలే దేవుడు క్షమిస్తాడులే అని ఎట్టబడితే అలా ఉంటున్నారనమాట. అలా ఉండవాకండి. ఎందుకంటే తన రక్తాన్ని ప్రోక్షించాడనమాట మీ కొరకు, నా కొరకు. కాబట్టి మీరందరూ దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకండి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మరి ఏమంటున్నాడంటే, మీ అతిక్రమాలన్నిటిని బట్టి నేను గాయపరచబడ్డాను, మీ దోషాలను బట్టి నేను నలగొట్టబడ్డాను, మీ శిక్ష, మీ సమానార్థమైన శిక్షని నా మీద వేసుకున్నాను, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మీలో ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకోకపోయి ఉంటే నమ్ముకోండి అనమాట. అలాగే నమ్ముకున్న వారు నామకార్థంగా ఉంటుంటే నామకార్థంగా ఉండవాకండి. రోజు ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. ఆయన ఇష్టానుసారమైన మార్గంలో, ఆయన ఇష్టానుసారమైన రీతిలో మరి బ్రతకండి అనమాట. మరి గుడ్ ఫ్రైడే అనగానే యేసు ప్రభు వారి కలవరిలో ప్రాణత్యాగం చేశాడు అనుకోవడం, సర్లే అని ఎట్లా పడితే అలా ఉంటాం. అలా ఉండవాకండి. అలా పండగలాగా ఆచరించక మరి దేవుని ఇష్టానుసారంగా ఆచరించండి. పండగ మరి ఆ రోజు వరకే చేస్తారు, ఏదో చేసి ఆ తర్వాత మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. మీరు ఎవ్వరు కూడా కొంతకాలం వరకు ఏదో చేసి ఆ తర్వాత మళ్ళీ దారి తప్పవాకండి. ఏదో కొంతమంది గుడ్ ఫ్రైడే వరకు మంచిగా ఉంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ చండాలకరమైన అలవాటులతో చండాలకరంగా ఉంటున్నారు. అలా ఉండవాకండి. మీరు
ఎలా పడితే అలా ఉండకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించండి. ఇలా ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నా చేత ఎంత గట్టిగా చెప్పిస్తున్నాడో నాకు తెలియదు. మీరు ఎవరైనా మారు మనసు చెందకుండా ఉన్నట్లయితే మారు మనసు చెందండి, ఆయనలోకి రండి. ఒకవేళ బాప్తిసం తీసుకున్నా, బాప్తిసం తీసుకోకపోయినా ఇదే రక్షణ సమయం. బాప్తిసం తీసుకోకపోయి ఉంటే తీసుకోండి. బాప్తిసం తీసుకొని ఉంటే మీరు కరెక్ట్గా ఉంటున్నారో లేదో చూసుకోండి. కరెక్ట్గా లేకపోయి ఉంటే మీరు మారు మనసు పొంది నిజమైన బాప్తిసం మీ హృదయంలో తీసుకోండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ హృదయంలోకి వస్తాడు. ఆయన మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఆయన మీ హృదయంలోకి ఆహ్వానిస్తారని నమ్ముచున్నా. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎంతో ఇబ్బంది పడ్డాడు మీ కొరకు. ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టబడి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయాన్ని ఎంత ఇబ్బంది పడ్డాడు ఒక్కసారి ఊహించండి. ఊహించలేము కూడా అసలు మనం. అంత ఇబ్బంది మన కొరకు పడ్డాడు అనమాట. కాబట్టి మీలో ఎవరైనా మారు మనసు లేకుండా ఎలా పడితే అలా ఉంటే మారు మనసు పొంది ఆయన ఇష్టానుసారంగా బ్రతికి ఉండండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కొరకు చూపిస్తాడనమాట. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకుందాం. లోకమందనసయ ఈరోజు నీ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. దేవా, ఎవరైనా మారు మనసు చెందకుండా నీకు వ్యతిరేకంగా ఉంటున్నట్లయితే, నేను తెలుసుకొని వారు అయ్యి ఉన్నట్లయితే వారు నేను తెలుసుకున్నట్లు కొరకు చూపించయ్యా. వారు బాప్తిసం పొంది నిజమైన బాప్తిసం వారి హృదయంలో కూడా పొంది నీకు ఇష్టానుసారంగా ఉండేటట్టు సహాయం చేయ. ఒకవేళ నిన్ను తెలుసుకొని బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు బాప్తిసం తీసుకొని నిజమైన బాప్తిసం వారి హృదయంలో తీసుకునేటట్టు సాయం చేయ. ఆయన యేసయ్య, ఎవరైనా బాప్తిసం తీసుకొని ఉండి కూడా హృదయంలో బాప్తిసం తీసుకోకపోయి ఉంటే బాప్తిసం హృదయంలో కూడా తీసుకునేటట్టు సాయం చేయమని వేడుకుంటూ, ఈ వాగ్దానం చూస్తున్న వారి అందరినీ నువ్వే ఆశీర్వదించి దీవించి వారిని అందరినీ నీ బిడ్డలుగా మార్చుకొని నీ రక్తంతో కడిగి కృప చూపించి సహాయం చేస్తావని నమ్ముచు ఈ వాగ్దానం నువ్వే దీవించి ఆశీర్వదించి నీవే సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము. మా దేవర్లోకి నామమున. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి మీలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే రక్షణ పొందండి. ఆయన నమ్ముకోకపోయి ఉంటే నమ్ముకోండి. ఒకవేళ ఆయన నమ్ముకొని కూడా బాప్తిసం తీసుకోకపోయి ఉంటే అలా ఉండవాకండి. బాప్తిసం తీసుకోండి. మీ హృదయంలో కూడా బాప్తిసం తీసుకోండి. చాలామంది కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కానీ హృదయంలో బాప్తిసం తీసుకున్నారు అన్నమాట. బాప్తిసం తీసుకోవడం హృదయంలో అంటే మారు మనసు పొందరు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండవాకండి. దేవునికి వ్యతిరేకంగా జీవించక దేవునికి ఇష్టానుసారంగా జీవించండి. మరి ఇది ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఒక దేవుని వాగ్దానంతో అది కలుద్దాం. అందువరకు దేవుని కృప ఆశిస్తుంది మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.